ఎస్, మల్లయ్య యాదవ్ గారు చెప్పండి. బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నారు దిలీప్ కుమార్ గారు. పోటీ చేయకపోవటం కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తారు? పోటీ చేయకపోవటానికనంటే సహజంగా పోటీ కంపల్సరిగా ప్రతి దాంట్లో చెయ్యాలన్న రూల్ కూడా ఏం లేదు కదండి. ఇది గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్ కి సంబంధించిన, ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఉపాధ్యాయులకి, గ్రాడ్యుయేట్స్ కి, కొత్త గొప్ప మేధావులకి, విద్యావంతులకు జరిగే దాంట్లో ఎవరికి ఓటేస్తే ప్రయోజనం అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇందులో పార్టీల పరంగానే ఆలోచించారు కాబట్టి డెఫినెట్ గా దీంట్లో మాకంటూ ఒక మా అధినేతకు వ్యూహం ఉన్నది. దీంట్లో అవసరం లేదని చెప్పేసి అని అనుకున్నాం. మేము అభ్యర్థిని పెట్టలేదు. అభ్యర్థిని పెట్టినంత మాత్రాన మాకు ఏమైతుంది ఏంటిది అని అనేది రేపు కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు కానీ, ఓటర్లు నిర్ణయిస్తారు కానీ దానివల్ల పార్టీ ఏదో దెబ్బతింటది, నిర్వీర్యం అవుతుంది. ఇవన్నీ మొన్నటి వరకు అసలు పోటీ పెట్టినా కానీ నామాత్రంగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రాన పార్టీ పోలేదు కదా. బీజేపీకి అనుకున్న స్థాయిలలో కొన్ని చోట్లలో డిపాజిట్లు రాలేదు అసెంబ్లీలో. అంత మాత్రాన పార్టీ ఎక్కడ పోతుంది? పార్లమెంట్ లో గెలిచింది. దాన్ని చెప్పలేము. 2 సీట్లున్న బీజేపీ ఈ రోజు కేంద్రంలో 3వ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. కాబట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలలో పార్టీలకి ఉనికిని కాపాడుకోవడానికి పోటీ జరుగుతున్న ప్రతి ఎన్నికలలో అభ్యర్థులను పెడితేనే ఉంటది అనేది కాదు. డెఫినెట్ గా ఎవరినో గెలిపించడానికి మేము పావులకు ఉపయోగపడాల్సిన అవసరం లేదు. మా క్యాడర్ కి మామూలుగా మీరు అటు ఓటేయండి, ఇటు ఓటేయండి అని చెప్పేసి మేము చెప్పాం కదా. దాన్ని నిర్ణయించుకొని ఎవరికి ఓటేస్తే అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారు, ఎవరికి ఓటేస్తే లాభం అవుతుంది అనేది ఆలోచన చేసే చదువుకున్న వాళ్ళకి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. మా పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టకపోవడానికి మా పార్టీకి ఉండే వ్యూహం మాకు ఉంటుంది తప్ప దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఏ రకంగా కూడా అనుమానించాల్సిన అవసరం ఇక లేదు. రేవంత్ రెడ్డి గారు వార్తలలో ఉండటానికి మాట్లాడతారు, అట్రాక్ట్ చేసుకోవడానికి మాట్లాడతారు. ఊకదప్పుడు ఉపన్యాసాలతో పోయినసారి ఎన్నికలలో ఓట్లు పడ్డాయి కాబట్టి అదే రకంగా ప్రతి ఎన్నికలలో ఊకదప్పుడు ఉపన్యాసాలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాను, వార్తలలో కిక్తానో, చర్చించుకునే పరిస్థితిగా మాట్లాడితేనో, కాంట్రవర్సీగా మాట్లాడితేనే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్న బండి సంజయ్ గారు కూడా ఏదో రెచ్చగొట్టే ప్రసంగాలతోనే ప్రజలు ఆకర్షింపబడతారు, వార్తలలో కిక్తామనే అభిప్రాయంలో ఉన్న ఇద్దరు నాయకులు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంటరీలు చేసుకుంటున్నారు. అంతర్గత ఒప్పందం ఏందని అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఏ టీం బి టీం అని, బడేబాయ్ సంబంధించిన సందర్భాలు, అవసరం వచ్చినప్పుడు ఈ రకంగా, అవసరం లేనప్పుడు వేదికల మీద అట్లా. కాబట్టి ఇవన్నీ అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది విద్యావంతులకు జరుగుతున్న ఎన్నిక కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఎవరికేస్తే బాగుంటది అనేది నిర్ణయించుకుంటారు. దాంట్లో పెద్దగా అనుమానించాల్సిన దగ్గర అవసరం లేదు. మేము దాన్ని పెద్ద చర్చించే అవసరం కూడా ఉంది అని చెప్పి